హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయ. ఐలవన్ టెంపుల్కి వెళ్దాం అని ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి. అస్సలకి కుదరలేదు. ఫైనల్గా ఈరోజు అయితే వెళ్ళడం జరుగుతుంది. మొత్తానికైతే టెంపుల్కి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అందరూ పడుకొని ఉన్నారు. ఇక్కడ నైట్ నిద్ర చేసినట్లయితే చాలా మంచి జరుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకము. సో అలాగని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇక్కడ నిద్ర చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఐలవోని మల్లికార్జున స్వామి ఆలయంలో చూసుకున్నట్లయితే బతుకమ్మ బండ అనేది చాలా ఫేమస్. ఇక్కడ ప్రజలు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ బతుకమ్మ బండని పవిత్రంగా భావించి పూజలు చేస్తారు. ఎర్లీ మార్నింగ్ అయితే 3 o'clock లేసి గబగబా స్నానాలు చేసేసుకొని స్వామివారి దర్శనానికి అని చెప్పేసి జస్ట్ గుళ్ళోకి ఇప్పుడే ఎంటర్ అయిపోయామండి. స్వామివారిని దర్శించుకుందామని చెప్పేసి ఆలయంలోకి ఎంటర్ అయిపోయాము. ఈ ఆలయాన్ని చూసుకున్నట్లయితే చాలా పురాతనమైన ఆలయము. ఈ ఆలయాన్ని శ్రీ మల్లికార్జున స్వామి గారే స్వయంగా తన చేతులతో కట్టడం జరిగిందంట. చాలా మహిమగల స్వామి ఈ మల్లికార్జున స్వామి. మొత్తానికైతే ఆలయం లోపలికి వచ్చేసామండి. ఇక్కడ దర్శనం కోసం అని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఆలయం తలుపులు తెరుచుకోనికి టైం పట్టిద్దంట. మొత్తానికైతే స్వామివారి తలుపులు తెరుచుకున్నాయి. స్వామివారి మల్లికార్జున స్వామివారి దర్శనం మాకు చాలా చక్కగా జరిగింది. స్వామివారి దర్శనం తర్వాత ఇక్కడ బోనం చేసి వెళ్ళాలంట. సో అందుకని మేము కూడా స్వామివారికి బోనం చేసి బోనాన్ని స్వామివారికి సమర్పించి నైవేద్యంగా పెడదామని చెప్పేసి వచ్చాము. ఆ బోనం చేయనీకి నానా తంటాలు పడుతున్నామండి. పొయ్యి సరిగా మండట్లేదు. మొత్తానికైతే స్వామివారికైతే బోనం తయారు చేశామండి. స్వామివారికి విజయవంతంగా బోనం సమర్పించడం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. మల్లికార్జున స్వామికి జై. ఫైనల్గా అయితే ఇక్కడ శ్రీ ఐలవేణి మల్లికార్జున స్వామికి పట్నాలు వేయిస్తే చాలా మంచి జరుగుతుందంట. సో మమ్మీ స్వామివారికి పట్నాలు వేయించడం జరుగుతుంది. జై మల్లికార్జున స్వామికి జై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. కొడుకులు కోడళ్ళు కోడి వినగలిగి ఎన్నడు బిడ్డలు వచ్చే సంపద కలిగి మహాన్ని వినగలిగి మల్లయ్య వినగలిగి భక్తుల వినగలిగి భాగ్యాలు కోరి ఎడిమిండది వినగలిగి ఎట్టి వాన్ని వినగలిగి ఒక్కులది వినగలిగి వర్జల నుండి భక్తుల వినగలిగి భాగ్యాలు కోరి ఎడిమిండది వినగలిగి ఎట్టి వాన్ని వినగలిగి